కారు దిగి కాంగ్రెస్లో చేరుతున్నారు. దీంతో ఇంకా బీఫారాలు ఇచ్చే నాటికి పోటీలో ఉండేదెవరో తప్పుకునేదెవరో అనే అనుమానాలు గులాబీ పార్టీ అధినాయకత్వాన్ని వెంటాడుతున్నాయి. కారు పార్టీ నేతల వలసలపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో కంటే భిన్నంగా ఈసారి వలసల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పార్టీని వీడుతున్న నేతలతో బీఆర్ఎస్ వెలవెల్లాడుతోంది. ఏకంగా పార్టీ ప్రకటించిన అభ్యర్థులు సైతం కాడి కింద పడేసి పక్క పార్టీలోకి వెళ్లటం అధినాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిజానికి అధికారంలో ఉండగా బీఆర్ఎస్ టికెట్ల కోసం నేతలు పోటీ పడ్డారు. అదే పార్టీ ఇప్పుడు పోటీ చేయమని నేతల్ని బతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినాయకత్వం తెలంగాణ భవన్లో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించింది. ఆ భేటీలో పలువురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లను ఖరారు చేసింది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మరోసారి బరిలో ఉంటారని ప్రకటించింది. కానీ ఈ నేత మాత్రం కారు దిగి కాంగ్రెస్ కూటికి చేరారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు సైతం గులాబీ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ బీజేపీలో చేరి బీఆర్ఎస్ చెలకు ఇచ్చారు. కమలం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు కారు పార్టీ ఎంపీ రాములు బీజేపీ కండువా కప్పుకుంటే పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్ నాయకత్వం. అయినా తండ్రి వెంట వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకుని ఆశ్చర్యానికి గురిచేశారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో బీఆర్ఎస్ ప్రజల్లో పలచన అవుతోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇక పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని చెప్పిన వరంగల్ జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. ఈ నేత బీజేపీలో చేరకుండా మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు తదితరులు స్వయంగా రంగంలోకి దిగి కిడ్నాప్ చేసినంత పని చేశారు. రాజకీయ భవిష్యత్తుపై పార్టీ అధినేత కేసీఆర్ భరోసా ఇచ్చిన ఆరూరి రమేష్ కారు దిగి కాషాయ కండువా కప్పుకోవడంతో క్యాడర్ డీలా పడింది. టికెట్ ఖరారైన నేతలు పార్టీ మారుతుండటంతో తెలంగాణ రాజకీయాలు దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గెలుపు అవకాశాలు ఉంటాయని లెక్కలు వేసుకుని ఇతర పార్టీల్లో చేరి ఎంపీగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఓడిపోతామని ఏమాత్రం అనుమానం ఉన్నా టికెట్ ఇచ్చిన పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో దాదాపు 10 మంది అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన మాజీ ఎంపీలతో పాటు సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అధికార కాంగ్రెస్ కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. కప్పల తక్కడ రాజకీయాలు హాట్ గా మారిన నేపథ్యంలో బీఫామ్లు ఇచ్చే నాటికి ఇంకా ఎన్నెన్ని చిత్ర విచిత్రాలు జరుగుతాయో చూడాలి మరి.